జపమాల ప్రేక్షకులకు నమస్కారం. ఓం వరవరదాయ విజయ గణపతే నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఈ భాగంలో దేవి మహిమతో పరీక్షలో నెగ్గిన సుకన్య. సాధ్విమణి, విజయం సాధించావు. నీ సౌశీల్యానికి ప్రసన్నులం అయ్యాము. నీ శ్రేయస్సు కోరిన వాళ్ళం. ఏదైనా వరం కోరుకో, ఇస్తాము. మేము అశ్వినిలో దేవవైద్యులం. తెలుసు కదా, నీ భర్తకు రూపయవ్వన సంపన్నుడైన యువకుడిగా మార్చేస్తాము. మాతో సమానుడిని చేస్తాము. అప్పుడు మా ముగ్గురిలో నీ భర్తను గుర్తుపట్టి నీ చాతుర్యం చూపించు, సంతోషిస్తాము. ఇప్పుడు ఆశ్చర్యపోవడం సుకన్యవంతయింది. త్వరగా వెళ్ళి ఈ అద్భుతాన్ని తన భర్తకు విన్నవించింది. నాదా, ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? దేవమాయ దుర్జయం అంటారు. ఇదేమన్నా అశ్వినుల కపటోపాయమా? నాకేమీ తెలియడం లేదు. అంతా అయోమయంగా ఉంది. సర్వజ్ఞుడివి, ఆజ్ఞాపించు. నువ్వు ఏం చేయమంటే అదే చేస్తాను. నీ అభీష్టం ఏమిటో తెలియచేయి అని అభ్యర్థించింది. కాంత, వెంటనే వెళ్ళు. ఆ దేవవైద్యుల్ని నా మాటగా ఆహ్వానించు, ఇక్కడికి తీసుకురా. ఇందులో ఆలోచించాల్సింది ఏమీ లేదు. వారు చెప్పినట్టు చెయ్యి అని అనుమతించాడు చ్యవనుడు. ఇంకా సుకన్య త్వరగా అశ్వినుల దగ్గరికి సమీపించింది. సూర్యపుత్రులారా, మీ షరతుకి అంగీకరిస్తున్నాను. రండి, మా ఆశ్రమానికి వచ్చి నా భర్తను మీతో సాటివాడుగా మార్చండి అంది. ఆమెతో అశ్వినిలిద్దరూ కూడా చ్యవన మహర్షి ఆశ్రమానికి వచ్చారు. అతన్ని సమీపించి సమీప సరోవరానికి తీసుకురమ్మని తాము ముందు నడిచారు. సరోవరంలో దిగి స్నానం చేయమన్నారు. చ్యవనుడు నీళ్ళల్లోకి దిగాడు. అతడి వెనుకగా అశ్వినులు దిగారు. ముగ్గురు ఒక్కసారిగా మునిగారు. లేచేసరికి ముగ్గురు కూడా సమాన రూప యవ్వన సౌందర్యాలతో కనిపించారు. సుకన్యాదేవికి ఇంకా తన కన్నులతో తానే నమ్మలేకపోయింది. ఆనంద బాష్పాలు కమ్ముకున్నాయి. బొమ్మలా నిలబడి చూస్తుంది. వరవర్ధిని, మా ముగ్గురిలో నీకు నచ్చిన భర్తను వరించు. అత్యంత ప్రీతిపాత్రుడు ఎవరో గుర్తించు అన్నారు ముగ్గురు కలిసి ఏకకంఠంతో. కంఠస్వరాలు కూడా ఒకేలా ఉన్నాయి. సుకన్యాదేవికి ఇది ఒక పెద్ద పరీక్ష అయింది. సంశయంలో పడిపోయింది. భర్తను గుర్తుపట్టలేక మదన పడింది. ఏం చేయను? ఈ దేవతలు ఇంద్రజాలం కల్పించారు. ఇది నాకు మరణావస్థలా ఉంది. పొరపాటున అశ్వినుల్లో ఒకరిని వరించానంటే ఎంత ప్రమాదం! ఎలాగా అంటుంది. ఎంతకీ తేవలడం లేదు. దారి దొరకడం లేదు. విశ్వేశ్వరుని ధ్యానించింది. అమ్మా, నువ్వే దిక్కు. నా పాతివ్రత్యాన్ని కాపాడు. నీ పాదాలకు శిరస వంచి మొక్కుతున్నాను అని అమ్మని ప్రార్థించింది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను కన్న తల్లివి, జగత్తును సృష్టించి రక్షించే జగన్మాతవు, అజ్ఞానులకు జ్ఞానాన్ని, జ్ఞానులకు మోక్షాన్ని ప్రసాదించే సర్వేశ్వరివి, నువ్వు పూర్ణ ప్రకృతివి, ఆజ్ఞాస్వరూపానివి, పురుష ప్రియదర్శనవు, భుక్తి ముక్తి ప్రదాయనివి, యోగేశ్వరులకు సిద్ధిప్రదవు, అజ్ఞానులకు దుఃఖప్రదవు, భక్తులకు జయప్రదవు, కీర్తి ప్రదవును. అమ్మా, నిన్ను శరణ వేడుతున్నాను. ప్రసన్నురాలవయ్యి నన్ను కృతార్థురాలను చెయ్యి. నిన్ను ప్రార్థిస్తున్నాను. శోకసాగరంలో మునిగిపోయాను. నా భర్తను నాకు చూపించు, గుర్తించు, శక్తిని అనుగ్రహించు. దేవతల చరిత్ర పరమ కుటిలం. మోహపడి ఎవరిని వరిస్తానో అని భయంగా ఉంది. నా సతీధర్మం నువ్వు ఎరుగుదువు. సర్వజ్ఞ, నా భర్తను నాకు చూపించు అని ప్రార్థించింది. అమ్మవారు కరుణించింది.
సుకన్యాదేవి హృదయంలో త్రిపుర సుందరి నిలిచింది. భర్తను గుర్తుపట్టే జ్ఞానాన్ని అనుగ్రహించింది. వెంటనే ఆ సాధ్వీమణి చ్యవనుణ్ణి వరించింది. అశ్వినులు సంతోషించారు. పాతివ్రత్యాన్ని అభినందించారు. వరాన్ని సఫలం చేసి వీడ్కోలు తీసుకున్నారు. అందమైన రూపు, స్పష్టమైన చూపు పొందిన చ్యవనుడు నవయవనుడుగా ఉన్నాడు. సంబరపడిపోతూ ఉన్నాడు. ఇంకా అశ్విని దేవతలారా, ఇంతటి మహోపకారం చేశారు. సంసార దుఃఖాలు పొందే అవకాశం కల్పించారు. ఇంతకాలం అంధుణ్ణి, వృద్ధుణ్ణి, భోగహీనుణ్ణి ఈ సుందరాంగిని వివాహమాడి హింస పెడుతున్నానే అని గుండెల్లో దిగులు పడేవాడిని. నాలో నేను దుఃఖించేవాడిని. మీరు చూపు ఇచ్చారు, యవ్వనం ఇచ్చారు, అద్భుతమైన రూపం ఇచ్చారు. మీకు ప్రత్యుపకారం చేయాలని ఉంది. ఉపకారం చేసిన మిత్రుడికి ప్రత్యుపకారం చెయ్యనివాడు నీచుడు. వాడి జన్మ వ్యర్థం, రుణగ్రస్తుడైనట్టే. అందుచేత అశ్వినులారా, మీరు కోరుకున్నట్టు ఏదైనా ఇవ్వాలి అని నా తలంపు. రుణం తీర్చుకొనివ్వండి. సురాసురులకు అమూల్యమైన వినూతమైనది మీకు ఏది ఇష్టమైతే అది కోరుకోండి అని శ్రవణుడు నిర్బంధించాడు. మహర్షి, మా తండ్రి గారి అనుగ్రహం వల్ల మాకు కావాల్సినవన్నీ పుష్కలంగా లభిస్తూనే ఉన్నాయి. కోరుకోవాల్సింది ఏమీ లేదు. ఆయన నీ తృప్తి కోసం ఒకటి అడుగుతున్నాం, నెరవేర్చు. దేవతలతో పాటు సోమపానం చెయ్యాలని మా చిరకాల వాంఛ. దేవవైద్యులం కనుక మాకు అది నిషిద్ధ వస్తువైంది. మేరు పర్వతం మీద బ్రహ్మదేవుడు యజ్ఞం చేసినప్పుడు దేవేంద్రుడు మా ఇద్దరికి ఈ నిషేధం విధించాడు. అప్పటి నుంచి మాకు ఇది తీరని కోరిక అయ్యింది. నువ్వే మాకు ఆ కోరికను తీర్చాలి. ఈ చిన్న కోరిక తీర్చు అన్నారు అశ్వినులు. అశ్వినులారా, అదెంత మహాభాగ్యం. తప్పక తీరుస్తాను. మిమ్మల్ని సోమపాయుల్ని చేస్తాను. ఇంద్రుడికి కోపం వస్తే వచ్చుగాక. అతడి సమక్షంలోనే మాట నిలబెట్టుకుంటాను. మా మామగారు శర్యాతి మహారాజు త్వరలోనే ఒక యజ్ఞం చేస్తారు. అప్పుడు మీ కోరిక తీరుస్తాను. ఇది నా వాగ్దానం అన్నాడు చ్యవనుడు. అశ్వినులు సంతోషించి వెళ్ళిపోయారు. సుకన్య చ్యవనులు ఆశ్రమం చేరుకున్నారు. వ్యాస మహర్షి సూర్యచంద్ర వంశాల చరిత్రలు చెబుతుండగా శర్యాతి విషయం వచ్చింది. సుకన్య చ్యవనులు కథ సవిస్తరంగా వివరించాను. జనమేజయ శ్రద్ధగా ఆలకించాడు. ఈ కథలో మరికొన్ని వివరాలు అడిగాడు. వ్యాస మహర్షి, దేవవైద్యులకు చ్యవనుడు సోమరసం తాగించాడా? మరి ఇంద్రుడు కోపించలేదా? దేవరాజు బలంతో మానుష బలం పోటీపడి నెగ్గిందా? ఇది చాలా కుతూహలంగా కలిగిస్తుంది. వివరించవా? జనమేజయ, తప్పకుండా వివరిస్తాను, విను. ఇది చాలా అద్భుతమైన కథ. దేవకన్య లాంటి సుకన్యతో చ్యవన మహర్షి గృహస్థాశ్రమ ధర్మాలు నిర్వహించుతున్నాడు. తన అల్లుడు సుందరకారుడయ్యాడని శర్యాతి దంపతులకు ఇంకా తెలియలేదు. శర్యాతి సుకన్యను శంకించాడు. ఒకనాడు శర్యాతి భార్య దుఃఖిస్తూ భర్త దగ్గరికి వచ్చింది. మహారాజా, బంగారం లాంటి అమ్మాయి ఒక వృద్ధ తాపస్కి కట్టబెట్టి అడవుల్లో విడిచిపెట్టి వచ్చాం. చాలా కాలమైంది. ఎలా ఉందో, జీవించిందో, మరణించిందో కుశల వార్తలు ఏమీ అందలేదు. ఒకసారి వెళ్ళి చూసి రాకూడదా? కూతుర్ని ఇలాంటి సంబంధం చేశావు అని నేను ఏడవని రోజంటూ లేదు. పిచ్చి తల్లి, మొగుడు సేవలతో ఆ అడవుల్లో చిక్కి శల్యమైపోయి ఉంటుంది. వెళ్ళి ఒక్కసారి ఇంటికి తీసుకురండి. బెంగ పెట్టుకున్నాను, చూడాలనిపిస్తోంది. నారచీరలతో, కందమూలాలతో ఆ గుడ్డి మొగుడుతో ఎలా పడుతుందో ఏమో అని కన్నీళ్లు పెట్టుకుంది. శర్యాతి వెంటనే అంగీకరించాడు. ఈరోజే వెడదాం.
ఇద్దరం కలిసి వెడదాము, అమ్మాయిని అల్లుడిని చూసొద్దాం అని ఓదార్చాడు. వెంటనే రథం అధిరోహించి చ్యవన మహర్షి ఆశ్రమం చేరుకున్నాడు. నవయవ్వన సంపన్నుడై దేవపుత్రుడిలా వెలిగిపోతున్న, కళ్ళు మూసుకొని జపం చేస్తూ కూర్చున్న మునీశ్వరుని చూశారు. ఇద్దరు క్షణకాలం ఆశ్చర్యపోయారు. ఇదేంటి, ఈ సుందరాకారుడు ఎవరు? చిచి, ఎంత మహాపాపం చేస్తోందో మన అమ్మాయి. లోకానికి తెలిస్తే ఎంత అప్రతిష్ట. గుడ్డి మగని చంపేసి ఈ అందగాడితో కాపురం పెట్టిందన్నమాట. కామపీడితురాలైన ఇంత పని చేసిందా? అవును, ఎంతటి వారికైనా యవ్వనంలో మన్మధుడు అతి దుస్సాహసుడు కదా. మనువంశానికి పెద్ద కళంకం. మా ఆయన మచ్చ తెచ్చిపెట్టింది. కన్న కూతురు కళంకిని అయిందంటే ఆ తండ్రి జీవితం పరమ కుత్సితం. అన్ని పాపాలు మూటకట్టుకొని ఏడిపించడానికి పుడుతుంది కూతురు. నేను పొరపాటు చేశాను. నా స్వార్థం కోసం వృద్ధాంత తాపస్కి కట్టబెట్టాను. అన్ని విధాలా యోగ్యుని చూసి కన్యాదానం చేయాలంటే నేను చేసిన దానికి తగిన ఫలమే దక్కేది. ఈ దుశ్శీలను ఏం చేసినా పాపం లేదు, నరికి పోగేయాలి. కానీ స్త్రీ హత్య పాతకం అంటుకుంటుంది. అందులోని కన్న కూతురిని సంహరించడం మరీ పాపం. నిష్కళంకమైన మనువంశానికి నా చేతులతో నేనే కళంకం తెచ్చిపెట్టుకున్నవాడిని అవుతాను. లోక అపవాదుకి భయపడి ప్రేమానురాగాలకు కట్టుబడిన ఏం చేయాలో తోచడం లేదు. శర్యాతి మహారాజు ఇలా మల్లగుల్లాలు పడుతున్నాడు. రాజు దంపతులు రథం దిక్కుండా ఆశ్రమానికి అల్లంత దూరంలో ఉండిపోయారు. అంతలోకి అదృష్టవశాత్తు సుకన్యాదేవి పర్ణశాల నుంచి బయటకు వచ్చింది. రథంలోనే నిలబడ్డ తల్లిదండ్రులను చూసింది. ఆనందం ఆపుకోలేక పరుగు పరుగునొచ్చి, రండి రండి, అక్కడే ఆగిపోయారామె. తండ్రి, ఏంటి అలా ఉన్నావు? ఏదో లోపల నలిగిపోతున్నట్టున్నారేంటి? మునుపటి దుఃఖం ఇంకా మిమ్మల్ని వదలలేదా? ఇంకా ఇప్పుడు వదిలిపోతుందిలేండి, రండి. అడుగో నా భర్త, నమస్కరించండి. మండిపడిపోతున్న శర్యాతి కూతురు మాటలకు అడ్డు తగిలాడు. ఏడి చ్యవనుడు, వృద్ధుడు, అంధుడు అయిన తాపసు ఏడి? ఎక్కడున్నాడు? ఈ మదోన్మత్తుడైన యువకుడు ఎవరు? నాకేదో సందేహంగా ఉంది. దుష్టురాల, మహర్షిని చంపేసి కామాంధురాలవై కొత్త మొగుడితో కులుకుతున్నావా? కుల వినాశిని, ఎంత మహాపాపం చేశావు, కులటలా ప్రవర్తించావు. నువ్వు చేసిన ఈ మహాపాప సముద్రంలో నేనే కాదు, ఇక్ష్వాకు వంశం అంతా మునిగిపోయింది. ఈ సుందరాకారుడు కనబడుతున్నాడు, చ్యవనుడు అలికిడి ఎక్కడా లేదు. సుకన్యాదేవి ఒక్కసారి పెద్ద పెట్టి నవ్వేసింది. తల్లిదండ్రుల్ని కుడి ఎడమ చేతుల్ని తమ ఎడమ కుడి చేతులతో పట్టుకుంది. నవ్వుతూ ఆశ్రమం లోపలికి నడిపించుకుని వచ్చింది. నాన్న, ఈయనే మీ అల్లుడు చ్యవన మహర్షి. అనుమానించవద్దు. ఏం లేదు, అనుమానించకండి. ఇది పచ్చి నిజం. అశ్విని దేవతలు అనుగ్రహించారు. వీరికి దివ్య రూపం ప్రసాదించారు. తండ్రి, నేను నీ కూతుర్ని కానా? పాపం చేస్తానని ఎలా అనుకున్నావు? బహుళ వీరి రూపం నిన్ను భ్రమపెట్టి ఉంటుంది. భార్గవ వంశోద్భవుడైన ఈ చ్యవన మహర్షికి నమస్కరించి అడుగు, జరిగిందంతా వారే చెప్తారు అని అర్ఘ్యపాద్యాలు తేవడం కోసం పర్ణశాలలోకి వెళ్ళింది. శర్యాతి మనస్సు కుదుటపడింది. ఆ దివ్య రూపధారినికి నమస్కరించి చేరున నిలబడ్డాడు. ఏం జరిగిందో వివరంగా చెప్పాడు. సుఖపడుతున్న చ్యవనుడు చిరునవ్వులు చిందిస్తూ జరిగిన కథ అంతా చెప్పాడు. మహారాజా, నాకు ఇంతటి ఉపకారం చేసిన అశ్విన్లకు వరంగా నేను చేయవలసిన ప్రత్యుపకారం ఒకటి ఉంది. నువ్వు చేసే యజ్ఞంలో వారిద్దరి చేత సోమపానం చేయిస్తాను అన్నాను. ఇది మనం నెరవేర్చాలి. ఇప్పటికీ నీ మనసులో అనుమానాలు తొలగిపోయాయని అనుకుంటాను. ఇంకా అలా నిలబడ్డారే, అలాగే ఉన్నారేంటి? ఇదిగో ఇలా వచ్చి ఈ పరిశుభ్రమైన ఆసనం మీద కూర్చోండి అని అరుగువైపు చూపించాడు చ్యవనుడు. రాజదంపతులు కలత తీరారు, ఊపిరి పీల్చుకున్నారు. సుకన్యాదేవి లోపలికి నుంచి వచ్చి
అతిథి మర్యాదలు జరిపించింది. హాయిగా అందరూ సుఖోపవిష్టులయ్యారు. పరస్పరం ఆనందదాయకమైన శుభ ప్రసంగాలు చేసుకున్నారు. కళ్యాణమయంగా కలబోసుకున్నారు. అశ్విని దేవతలకి సోమపాన అర్హత.